ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఎక్కడికి వచ్చినానంటే సోమేశ్వరం టెంపుల్కి వచ్చినాను. ఏమిటికి అనుకుంటారా, నేను న్యూ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నాను. దానికే మా శివప్ప దర్శనం చేసుకుని మా శివప్ప పర్మిషన్ తీసుకుంటామని వస్తుంది. నిజంగా ఎవరు పర్మిషన్ తీసుకుంటారో తీసుకెళ్ళో శివప్ప పర్మిషన్ మాత్రం కానే కావాలా. నిజంగా మనుషులకు అంతే, దేవుడేదా మన చేయి పుట్టేది. ఆ దేవుడు ఒకటి మన జొతలో ఉంటే కోటి ఏనుగులు బలం వచ్చినట్లే ఫ్రెండ్స్. దానికి శివప్పని నమ్ముకొని ముందుకు పోతుంది. మాకు ఇన్వెస్ట్మెంట్ చేసేకి ఎవరు ఫ్రెండ్స్ లోన్ ఇస్తారో బ్యాంక్ దాన్ని నమ్ముకోనాలా. దానికి గోల్డ్ లోన్స్ వేస్తామని చెప్పేసి బ్యాంక్ దగ్గరికి పోతుంది. చూస్తే ఇక్కడ ఇప్పుడు దయ్యాలు రేపు రండా అని శ్రీ. ఏమప్పా ఈ స్టార్టింగ్లోనే ఇట్లని శ్రీ ఒకతరా బేజారయ్యా, ఏమప్పా ఇది అని. ఒక మంచి పని చేసినవాడు నూట ఒక విఘ్నం వస్తుంది, దానికంతా తలచెడుకోకూడదు ఆమెకి. సరే అని చెప్పేసి ఇంకొక నాడు ముందుగానే పోయిస్తుంది. 10 గంటలకి ఆమెకి బ్యాంక్ ప్రొసీజర్ అంతా ముగిసి లోన్ తీసుకొని వస్తుంది ఫ్రెండ్స్. ఈవిడ ఏమిటి నీకు ఈ బిజినెస్, ఈవిడ ఆళ్ళు నీకు కష్టము అని చెప్పేసి చాలా జనాలు అనుకుంటారు. నీకు ఉండేది 2 ఆడబిడ్డలు, నీకు ఏమిటికి బాధలు అది ఇది అనేసి. నాకే అని ఇండిపెండెంట్గా ఉండాలని ఇష్టము. ఎప్పుడు హస్బెండ్ దగ్గరే డిపెండ్ అయి ఉండాలనేది నాకు ఇష్టమయ్యేది. ఏమన్నా ఒక చిన్న పోనా కానీ ఒక 100 రూపాయలు సంపాదిస్తే కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది నాకు. నాది అని చెప్పుకోనికి ఎవడో హస్బెండ్ దగ్గర 10 రూపాయలకి అడుక్కోవాలంటే ఒక తర బేజారు ఫ్రెండ్స్. దానిగా నేను ఫస్ట్ కూడా మష్రూమ్ బిజినెస్ స్టార్ట్ చేసింది. అయితే నా బ్యాడ్ లక్ అది ఫెయిల్యూర్ అయిపోయాయి. అది ఆల్ ఫెయిల్యూర్ అయిపోయా అంటే దాని ಬಗ್ಗೆ ప్రాపర్ నాలెడ్జ్ లేకుండా దానికి దిగుతుంది. దానికే ఈ కిత అన్ని తెలుసుకుందా చేస్తూ ఉండాను. ఈ బిజినెస్ సపోర్ట్ చేయండి. ఏం బిజినెస్ అనేసి నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. బాయ్.